అంటే నాకు ఒకటే చెప్తున్నాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు నా అభిమాని అంటున్నారు. మీరు అభిమాని అని చెప్పి నన్ను ఈరోజు ప్యాకేజ్ స్టార్ అని చెప్పి ట్రైలర్‌లో చూపించడం అది ఎంతవరకు కరెక్ట్ వరుణ్ గారు? మీరు అది చెప్పండి నాకు. ప్యాకేజ్ స్టార్ అని నేను చెప్పలేదండి. చంద్రబాబు నాయుడు మీ గురించి చెప్పారు. అది నేను చూపించాను. నేను కెమెరాతో అక్కడ ఉన్నాను కాబట్టి అది నేను తీశాను. నేను ప్యాకేజ్ స్టార్ అని ఎప్పుడు నేను చెప్పలేదే. సో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఆఫర్ చేశాను. ఆఫర్ చేసింది మీరు స్వీకరించారని కూడా నేను చెప్పలా. నేను చర్యలు చూస్తాం ఇంకొకసారి చూడండి. ప్యాకేజ్ ఇస్తా అన్నారు. దాని మీద మీరేం రియాక్షన్ ఇవ్వలేదు కదా. అప్పుడు తీసుకున్నారా లేదా అనేది సస్పెన్సే కదా. నేను చూపించింది అదే. మీరు వ్యక్తిగతంగా ఏ ఇంటర్వ్యూలో చూసినా నేను పవన్ అభిమాని అంటారు. అభిమాని ఎప్పుడు కూడా తనకు నచ్చిన హీరోని నెగెటివ్ గా చూపించకూడదన్న విషయం మీకు ఎందుకు తెలియదు? ఇప్పుడు అభిమాని అనే దానికి నిజమైన అభిమాని అర్థం ఏంటంటే తను అభిమానించే అతను చాలా బాగుండాలి, పైకి వెళ్ళాలి, అతను అన్ని అనుకున్నన్ని సాధించాలి అనుకున్నవాడే నిజమైన అభిమాని. ఊరికని మీ మొహం చూపిస్తే చప్పట్లు కొట్టి బీగం అనే కాకుల్లాగా మన మేకల్లాగా అరిస్తే అదే అభిమానం అని మీరు అనుకుంటే నేనేం చేయలేదు. నేను కేవలం మీ మంచి కోరే నేను ఇచ్చి చెప్పిన ప్రతిదీ ఒక ఉచిత సలహా. తీసుకోవడం తీసుకోపోవడం అనేది మీ జ్ఞానం మీద ఆధారపడదు.